అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను గ్యాలక్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ముందుగా 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 7వ తారీఖున వక్రించిన అంటే బుధుడు వక్రించి కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి, 16వ తారీఖున రవి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు అన్నమాట. సో ఇలా గ్రహాలు మారినప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి దశమంలో రవి బుధులు, ఇది అత్యంత యోగదాయకమైన కాంబినేషన్ అన్నమాట. దశమంలో రవి బుధులు ఉంటే మీ పదవికి ఎట్లాంటి డోకా ఉండదన్నమాట. సో మీ పదవిలో మీకు ప్రమోషన్స్, పదోన్నతి రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో పదవిలో ఉన్నతమైన స్థానం రావడానికి మీకు ఛాన్స్ ఉంది. ప్రమోషన్స్, మీ అధికారి, మీ బాస్ దగ్గర నుంచి అప్రిషియేషన్స్, మీ తోటి ఎంప్లాయీస్ నుంచి మీకు మంచి సపోర్టు. సో ఉద్యోగంలో అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. సో మీకు సరైన ఆలోచనలు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అవి సక్సెస్ఫుల్గా ఉండడం వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు, రికగ్నిషన్ అనేది వస్తుందన్నమాట. సో మంచి ఆలోచనలు, మంచి డెసిషన్ మేకింగ్ అన్నది ఉంటుందన్నమాట. సో కన్యా రాశి వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగంలో ఎట్లాంటి డోకా లేదు. మంచి స్థితి, మంచి పని, రికగ్నిషన్, గుర్తింపు అన్నది రావడానికి ఆస్కారం ఉందన్నమాట. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా చాలా అనుకూలంగా పనిచేస్తుంది అన్నమాట. మీకు ఏదైనా ప్రమోషన్ రావాల్సి ఉన్నా ఉంటే కనుక అది ఖచ్చితంగా మీకు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఉద్యోగానికి సంబంధించి కన్యా రాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో అదేవిధంగా రవి 16వ తారీఖున దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి ప్రవేశం, ఇది కూడా మంచి కాంబినేషన్ అనమాట. సో లాభంలో రవి ఏంటంటే మీ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ నుంచి మీకు సపోర్ట్ కానీ, మీ బాస్, మీ అధికారి నుంచి సపోర్ట్ కానీ, మీ కుటుంబం నుంచి కూడా మీకు మంచి సహాయం అనేది లభిస్తుంది అన్నమాట. 11వ స్థానం ఏం చెప్తుంది అంటే మీకన్నా పెద్దవాళ్ళు, అంటే మీ సీనియర్స్, ఎల్డర్స్, సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, ఆదాయం, దీన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో మీకు ఆదాయం అనేది పెరుగుతుంది. మీ సీనియర్స్ దగ్గర నుంచి మీకు సహాయం అనేది, సపోర్ట్ లభిస్తుంది. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అన్నమాట. సో కన్యా రాశి వాళ్ళకి ఇన్కమ్ పరంగా కూడా బాగుంది. సో ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సపోర్టు, ఇన్కము, ఇవన్నీ కన్యా రాశి వాళ్ళకి ఈ నెల అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట. సో ఇది రవి లాభస్థాన సంచారం. శుక్రుడు వ్యయస్థాన సంచారం, ఇది కూడా బాగుంటుంది. సో శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ద్వితీయ భాగ్యాధిపతి. సో ఎప్పుడైతే భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడో ఫారిన్ ఛాన్స్, మీకు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సో శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అలాగే వ్యయస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కొంచెం తీర్థయాత్రలు, దైవ దర్శనం అన్నది, అంటే మీ స్పౌస్తో కలిసి మీరు ఏమైనా తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనం కానీ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో సెకండ్ హౌస్ లార్డ్ వ్యయంలో ఉండడం వల్ల కొంచెం ఖర్చు పెడతారు మీరు. అవి కూడా ఏంటంటే
శుభకరమైన ఖర్చు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఫారెన్ డిస్టెన్స్‌గా అంటే ఫారెన్ ట్రావెల్స్ కానీ, స్పౌస్‌తో ఆధ్యాత్మికత, తీర్థయాత్రలు ఆహ్, అని చెప్పాను కదా! సో, అవి చేయడం వల్ల కొంచెం ఖర్చవుతుంది. సో, మీకు ఎక్స్‌పెన్సెస్ అనేది ఉంటుంది. బట్ అదేంటంటే పాజిటివ్ ఎక్స్‌పెన్సెస్‌గా ఉంటుందనమాట. సో, రిలేషన్‌షిప్స్ కూడా బావుంటాయనమాట. సో, రిలేషన్‌షిప్స్‌లో కూడా మీరు కొంచెం ఆహ్లాదంగా టైమ్ స్పెండ్ చేయడం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ అన్నది ఉంటుందనమాట. సో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బావుంటుంది. సో, కన్యా రాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఓన్ హౌస్‌లో ఉన్నాడనమాట. సో, మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ మంత్ అంతా బావుంటుందన్నమాట. సో, కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్‌గా బుధుడు, శుక్రుడు, రవి ముగ్గురు యోగిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, రిలేషన్‌షిప్స్ ఇవన్నీ కూడా బాగున్నాయన్నమాట. సో, వాళ్ళు కొంచెం ఖర్చుల్ని కంట్రోల్‌గా అంటే ఆచితూచి ఖర్చు పెడితే గనక మిగిలిన విషయాల్లో కన్యా రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది. ఈ నెలంతా వాళ్ళకి బాగుందన్నమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు కన్యా రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.